టెంపరేచర్ 44 నుంచి 45 ఉంటుంది. లేకపోతే మనం ఉండాలా పోవాలా? ఈ స్ట్రెస్ లో ఎండలో భరించలేకపోతున్నాను. వన్ డే ట్రిప్ దగ్గరలో ప్లాన్ చేయమంటే చాట్ జీపీటీ మారేడుమిల్లి పోరా అంది. అందుకే మా వాళ్ళు వేసి స్టార్ట్ అయిపోయాను. ఇంకా రాజమండ్రిలో టిఫిన్ వేసి ఏదోలాగా మారేడుమిల్లి దాకా వెళ్ళిపోయాం. మారేడుమిల్లి వెళ్తే ఏ లొకేషన్కి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్ అంట మన వాటర్. సూర్యప్రభ దెబ్బకి ఇక్కడ కూడా మొత్తం డ్రై అయిపోయినాయి. వాటర్ అవుట్ ఆఫ్ స్టాక్ అంట. ఇంకా అక్కడ ఫారెస్ట్ లో ఏదోలాగా అక్కడ ఇక్కడ తిరిగేసాం. ఒకవేళ వాటర్ ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే 60 కిలోమీటర్స్ అంట. ఏ పొల్లూరు వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్స్ అంటే నైట్ కల్లా ఇంటికి రీచ్ అవ్వలేము. ఇంటికాడేమో పెళ్లి అని చెప్పాం. ఈవినింగ్ కల్లా వెళ్ళలేదంటే చెక్కేస్తారా మరి ఖచ్చితంగా. మీరు కూడా ఇలాంటివి చెప్పి ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? కామెంట్ చేయండి. ఇంకా అలా కాసేపు ఫారెస్ట్ లో తిరిగి ఫోటోలు తీసుకుని మారేడుమిల్లి వచ్చి బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ తినకపోతే ఎలాగా, అందుకని మారేడుమిల్లి బొంగులో చికెన్ అని ఉంది అక్కడ ఆగేమో. టేస్ట్ అయితే మేడ ఉంది. ఇలా మన గోదావరిలో అంట మర్యాదలు కూడా తక్కువేం చేయలేదు. బట్టలు మార్చుకోవడం రూమ్ కూడా ఇచ్చారు మా. దీని అడ్రస్ ఎగ్జాక్ట్ గా మారేడుమిల్లి సెంటర్ నుంచి మసీద్ దాటి కొంచెం ఎదరకొస్తే మారేడుమిల్లి బొంగులో చికెన్ అనే పేరుతో రెస్టారెంట్ ఉంటది. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇంకా అక్కడ తినేసి రాజమండ్రి వాటర్ విలేజ్ అంట. ఇక్కడ ఎలాగో వాటర్ లేవు, అక్కడ కూడా దొల్లేదామని 250 పెట్టి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళామా. అసలు ఈ జనం చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఖచ్చితంగా అయిపోతాం, ఏదోటి వచ్చేస్తుంది. సూర్య బ్రో దెబ్బకి రాజమండ్రి అంతా ఇక్కడే ఉన్నారు. ఎందుకు సూర్య బ్రో ఇలా చంపుతున్నాం మమ్మల్ని? ఇంకా 250 పెట్టి టికెట్ తీసుకున్నాం. ఏదోలా న్యాయం చేయాలని ఏదోలా సాహసం అయితే చేసాం. ఇంకా మన పేజీని ఫాలో అవ్వకపోతే ఫాలో చేసుకోండి. బాయ్.